హాయ్ అండి, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ టు కాష్ విజువల్ 2021. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. హోప్ మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాం. ఇవాల్టి వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం దగ్గరలో ఉంది కదా, సో పూజకు కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ తీసుకుందామని మాకు దగ్గరలో ఉన్న అతిపెద్ద ఫ్లవర్ మార్కెట్కి అయితే వెళ్ళామండి. మేము వెళ్ళింది వరలక్ష్మి వ్రతానికి ఎగ్జాక్ట్గా 4 days ముందు వెళ్ళామండి. నేను, మా పాప, మా హస్బెండ్ ముగ్గురు కలిపి మార్కెట్కి అయితే వెళ్తున్నాము. ఆన్ ది వేలో ఇలా కేశవరం దగ్గర సత్యం తల్లి టెంపుల్లో ఆగి దర్శనం అయితే చేసుకున్నాం. అలా దర్శనం చేసుకుని మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. కొంచెం ఫ్రంట్కి రాగానే ఇలా కేశవరం గేట్ దగ్గర చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇక్కడే నియర్లీ 15 minutes వరకు టైం అయితే వేస్ట్ అయిందండి. చాలా ట్రాఫిక్ ఉంది. అదంతా క్లియర్ అయ్యి వెళ్ళేసరికి చాలా లేట్ అయ్యింది. ఇలా కాసేపు జర్నీ కంప్లీట్ అయ్యేసరికి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే రీచ్ అయిపోయామండి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్లవర్స్ కోసం కడియం అయితే వెళ్ళాము. ఇక్కడ కడియం ఊర్లోంచి నియర్లీ 10 to 15 minutes జర్నీ ఉంటుందండి కడియం మార్కెట్కి వెళ్ళడానికి. రాజమండ్రి టు రావులపాలెం హైవే రోడ్లో ఉంటుందండి మార్కెట్. కానీ మాకు ఇలా కడియం ఊర్లోంచి వెళ్తే చాలా దగ్గరగా ఉంటుంది. సో అందుకని మేము ఇలా కడియం వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళే దారంతా కూడా అటు ఇటు ఎటు చూసినా మొత్తం అన్నీ నర్సరీలే. చాలా రకాల మొక్కలు అయితే ఉంటాయండి, చాలా బాగుంటాయి. నర్సరీలో కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. యాక్చువల్లీ మేము ఫ్లవర్స్ తీసుకోవడానికి మాత్రమే కడియం వెళ్ళలేదండి. ఎప్పటి నుంచో కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఎలానా వరలక్ష్మి వ్రతం కూడా దగ్గరగా ఉంది కదా, సో ప్లాంట్స్ తీసుకొచ్చి అలానే ఫ్రెష్ ఫ్లవర్స్ కూడా తీసుకోవచ్చు అని ఇలా వరలక్ష్మి వ్రతం ముందు అయితే వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి, ఇన్ని నర్సరీల మధ్యలో ఈ బిల్డింగ్ ఒకటి చూడడానికి చాలా బాగా అనిపించింది. ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయో చూసారా? అన్నీ డెకరేటివ్ ప్లాంట్స్ అండ్ అలానే ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ఇలా చాలా రకాల మొక్కలు అవైలబుల్లో ఉంటాయి. సో మేము కూడా ఫస్ట్ నర్సరీకి వెళ్ళి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసి మనకు కావాల్సిన మొక్కలు అయితే తీసుకుందాం అనుకున్నాం. కానీ మేము స్టార్ట్ అయింది ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. సో వచ్చేసరికి మళ్ళీ పొద్దు సరే ఫస్ట్ ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకుని వచ్చేటప్పుడు రిటర్న్ జర్నీలో ప్లాంట్స్ తీసుకుందామని ఫస్ట్ ఫ్లవర్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము. మేము మార్కెట్కి వెళ్ళేసరికి అరౌండ్ 4:35 అలా అయింది. అప్పటికే ఫ్లవర్స్ అన్నీ తెచ్చేసి చూడండి దండలు కట్టేసి ఎలా అమ్ముతున్నారో. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి, ఇది రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్ళే హైవే. ఇక్కడ చూడండి ఆగున్న ప్రతి బస్కి కూడా ఫ్లవర్స్ అయితే ఎలా అమ్ముతున్నారో. చాలామంది కొంటున్నారు కూడా. సో ఇలా హైవే దాటుకుని పక్కనే ఉన్న బ్రిడ్జ్ ఎక్కి అవతలికి వెళ్తే మొత్తం అంతా కూడా ఫ్లవర్ మార్కెటే ఉంటుంది. అయ్యో, చాలా ఫ్లవర్సే. అయ్యి అవును, ఇంత కింద అక్కడ ఉంది కదా మనము. ఇక్కడ చూడండి ఎన్ని ఫ్లవర్స్ పాడేసి ఉన్నాయో చూస్తున్నారు కదా. చాలా అయితే కాలువలోనే పోసేస్తున్నారు. ఇలా పైన వేసేస్తే ఎవరైనా వచ్చి మళ్ళీ తీసుకుని అవే దండలుగా కట్టి అమ్మేస్తారు కదా. ఫ్లవర్స్ చూడడానికి బాగానే ఉన్నాయి కదా, ఎందుకు పాడేస్తున్నారని మా హస్బెండ్ అడిగితే తను చెప్తున్నారన్నమాట. ఒక్కరోజు నిల్వైనా కానీ ట్రాన్స్పోర్ట్కి పనిచేయదు కదా. ఇక్కడ మార్కెట్ నుంచి ఎక్కువ ట్రాన్స్పోర్టే వెళ్తాయి ఫ్లవర్స్. సో లాంగ్ వేయడానికి పనికిరావు కదా, అందుకని అలా పారేస్తారనమాట. కొన్ని అయితే కాలువలో పోసేస్తున్నారు, కొన్ని అయితే మంట వెలిగించి వాటిలో పోసేస్తున్నారు. చూసారు కదా. సో ఫైనల్గా ఇలా మార్కెట్కి అయితే వచ్చేసాము. చూడండి ఎన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయో. చామంతులు చాలా రేర్గా ఉన్నాయి. మొత్తం అన్ని షాప్స్లోని ఓన్లీ 2 shops అవైలబుల్ ఉన్నాయి అంతే. అవి కూడా కేజీ 400, 300 అలా చెప్పారు రేటు. వింటర్ సీజన్లో వస్తే చామంతి పూలు చాలా రకాలు ఉంటాయి కదా, మొత్తం అన్ని రకాలతో మార్కెట్ కలకలాడిపోద్ది. సో చూస్తున్నారు కదా, ఈ షాప్లోనే చామంతులు ఎక్కువగా ఉన్నాయి. మేము కూడా అన్ని షాప్స్ తిరిగి వచ్చి ఫైనల్గా ఈ షాప్లోనే తీసుకున్నాము. రెడ్ కలర్ చిట్టి గులాబీలు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. మార్కెట్ నిండా మొత్తం అన్ని ఫ్లవర్సే. చూడడానికి చాలా బాగా అనిపించింది.
మొత్తం అన్ని షాప్స్ తిరిగి ఫైనల్గా ఇక్కడ గులాబీలు అయితే వేస్తున్నామండి. 2 kgs గులాబీలు అండ్ 1 kg చామంతి అయితే తీసుకున్నాము. ఆ రోజు గులాబీలు కాస్ట్ వచ్చేసి కేజీ 150 అండ్ అలానే చామంతులు కేజీ 400. మొత్తానికి ఇలా ఫ్లవర్స్ తీసుకుని మళ్ళీ నర్సరీకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక చూడండి కడియం ఊర్లో లేడీస్ ఎంతమంది ఇంటి దగ్గర ఇలా మాలలు అయితే కడుతున్నారు. అందరూ ఒకే చోట కూర్చుని ఇలా మాలలు కడుతుంటే చూడడానికి చాలా బాగా అనిపించింది. సో అలా కడియం ఊళ్ళోంచి కడియం నర్సరీలకు అయితే వచ్చేసాము. ఇక్కడ నేను వెళ్ళింది లిల్లీ మొక్క కోసం, కానీ ఎంత షాపింగ్ చేశానో చూడండి. లిల్లీ మొక్క కావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. నా చిన్నప్పుడు ఉండేది మా ఇంటి దగ్గర. సో అది అలా చనిపోయింది. మళ్ళీ తీసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఫైనల్గా ఇప్పుడైతే తీసుకున్నాను. ఈ ప్లాంట్ కావాల్సిన దానికన్నా ఎక్స్ట్రా షాపింగ్ చేయడం తప్పనిసరి కదా. సో అలా లిల్లీ మొక్క కోసం వెళ్ళి ఇక్కడ 3 రోజ్ ప్లాంట్స్ కూడా తీసుకున్నాను. వాటితో పాటు లిల్లీ ప్లాంట్ పెట్టడానికి ఒక చిన్న కుండీ కూడా తీసుకున్నాము. ఎందుకంటే లిల్లీ మా ఇంట్లో పెట్టుకుందామని సో ఇలా పాట్ అయితే తీసుకున్నాము. రోజ్ ప్లాంట్స్ వచ్చేసి మా అమ్మగారి ఇంట్లో ఖాళీ స్పేస్ ఉందన్నమాట. సో అక్కడ గార్డెన్లో వేద్దామని ఇలా రోజ్ ప్లాంట్స్ అయితే తీసుకున్నాము. మొత్తానికి మా షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాము. చూడండి ఇందాక కేశవరం గేట్ దగ్గర ఎంత ట్రాఫిక్ ఉందో అంతకన్నా త్రిబుల్ ఉంది. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. ఇందాక 15 minutes డిలే అవుతే ఇక్కడ 30 minutes వరకు లేట్ అయింది వచ్చేటప్పుడు. సో ఫైనల్గా ఇలా ఇంటికి రావంగానే ఫ్లవర్స్ అన్నీ కూడా కాటన్ క్లాత్ మీద వేసి ఆరబెట్టేశాను. ఎందుకంటే అప్పుడే కట్ చేసి తీసుకొచ్చారు కదా. సో వాటర్ అనేది ఉండి ఫ్లవర్ పాడైపోద్దని ఇలా కాసేపు అయితే ఆరబెట్టేసి నెక్స్ట్ అన్నీ కూడా కవర్స్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మాకు, మా అత్తమ్మ వాళ్ళకి అండ్ అలానే మా పిన్ని వాళ్ళకి, సో అందరికీ ఇలా సెపరేట్గా కవర్స్లో వేసేసి మిగతావి రిలేటివ్స్కి పంచడానికని తీసేసాను. సో ఫైనల్గా ఇలా అయితే స్టోర్ చేశాను. అండ్ ఇంక ఇది వచ్చేసి నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదండి, నేను తీసుకున్న సిల్వర్ గోల్డ్ అంతా కూడా ప్రైస్తో సహా చెప్తానని. సో ఇలా సిల్వర్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము. టోటల్గా 111 ఫ్లవర్స్ అండి ఇవి. మొత్తం వెయిట్ వచ్చేసి 50 grams పడింది. ప్రైస్ వచ్చేసి 5000 పడింది. సో అలా ఇవి అయితే మలబార్లో తీసుకున్నాము. చాలా యూనిక్గా అనిపించాయి. మిగతా ఎక్కడ చూసినా సేమ్ డిజైన్లో ఉన్నాయి. ఇవి కొంచెం యూనిక్గా అనిపించి ఇవే తీసుకున్నాము. అండ్ ఇంక ఇది వచ్చేసి వరలక్ష్మీదేవి వ్రతం కోసం ఇలా రూప్ కూడా తీసుకున్నాను కదా. ఈ రూప్ వచ్చేసి మొత్తం వెయిట్ 2 grams 100 ml చేంజ్ ఉంది. అండ్ అలానే దీనికి 7% మేకింగ్ ఛార్జెస్ కూడా పడ్డాయి. మొత్తానికి దీని కాస్ట్ వచ్చేసి 15,000 పడింది. లాకెట్కి ఇలా ఫ్రంట్ లక్ష్మీదేవి 2 ఏనుగులు అయితే వచ్చాయండి. పైన నాబ్ దగ్గర చిన్న ఫ్లవర్ కూడా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సీతారాముల వారు ఉన్నారు. ఫైనల్గా ఇలా నాకు నచ్చిన మోడల్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ అయితే కుదిరిందండి. 2 కూడా నేను ఎగ్జాక్ట్గా అనుకున్నవి తీసుకున్నాను. అండ్ ఇంక ఇది వచ్చేసి నేను వ్రతం కోసం అమలాపురంలో తీసుకున్న డ్రెస్ అండి. ఇది మీకు ఆ వ్లాగ్లో చూపించడం అయితే కుదరలేదు. సో ఇలా ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను. చూడండి ఇలా రెడ్ కలర్ డ్రెస్ అయితే తీసుకున్నాము. మా ఆడబడుచు నేను కూడా సేమ్ ట్విన్నింగ్ తీసుకున్నాం కదా, ఇద్దరిది ఒకటే మోడల్. సో ఫ్రంట్ అయితే ఇలా చిన్నగా వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్తో బాడీ పార్ట్ అయితే ఉందండి. కింద మొత్తం నెట్ వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా పాట్ నెక్ అయితే వచ్చింది. దీంతో పాటు బాడీ పార్ట్కి వచ్చిన ఫ్యాబ్రిక్తో చిన్న హిప్ బెల్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి దాంతోపాటు నేను ఇలా స్కర్ట్ కూడా తీసుకున్నానండి. చూడండి చాలా గేర్ వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నాకు ఈ టైప్లో ఆల్రెడీ ఒక స్కర్ట్ అయితే ఉంది. ఒక చిన్న షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను దాంతో. సో దానికి కూడా సేమ్ బ్లౌజ్ మ్యాచ్ అవుద్ది. అండ్ అలానే దీనికి కూడా అదే బ్లౌజ్ మ్యాచ్ అవుద్ది. సో అందుకనే స్కర్ట్ మాత్రమే తీసుకున్నానండి. చూడండి ఎంత గేర్ ఉందో. చాలా అంటే చాలా గల్లీగా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా చాలా బాగుందండి. రెడ్ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి 1200 చేంజ్. అండ్ అలానే ఇది స్కర్ట్ ఓన్లీ వచ్చేసి 800 అలా పడిందండి. ఇది చూస్తున్నారు కదా, ఆల్రెడీ నా దగ్గర ఉన్న బ్లౌజ్తో ఇలా అయితే సెట్ చేశాను. మొత్తానికి ఇదండి శ్రావణ మాసం కోసం మేము టోటల్గా చేసిన షాపింగ్ అయితే. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు my channel Kash Visual 2021. Don't forget to press the bell icon for more updates. Bye bye.